విద్యావంతుల వితండవాదం నవ్వొస్తుంది. జగన్‌కి 40% సీట్లు ఓట్లొచ్చినియి. కానీ 11 సీట్లే వచ్చినాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫీలయిపోయి, అదే 6%, 7% ఓట్లొచ్చినటువంటి పవన్ కళ్యాణ్‌కి 21 సీట్లు, 4%, 3% ఓట్లొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు ఎట్లా వచ్చినియి అంటే వెటకారం అది. అది కూటమి. కూటమిగా తెలుగుదేశం ఓట్లు బీజేపీకెళ్తే, బీజేపీ ఓట్లు జనసేనకెళ్తే ఇట్లా. అట్లాగే అక్కడ బీహార్‌లో చూడాల్సింది కూటములుగా. కూటములుగా చూసినప్పుడు అసలు ఆర్‌జేడీ కూటమికి అంటే మహాగఠబంధన్‌కంటే కూడా భారీ ఎత్తుంది. దాదాపుగా 15% తేడా ఉంది ఇక్కడికి మళ్ళీని. అది గుర్తుంచుకోవాలి. అలా గాకుండా ఆర్‌జేడీకి వచ్చిన ఓట్లతో పోల్చుకుంటే గనక బీజేపీకి తక్కువొచ్చిన సీట్లు ఎక్కువొచ్చినియి అనే వెర్రితనంతో మాట్లాడేవాడు రాజకీయ నిరక్షరాస్యుడై ఉండాలి. లేదంటే గనక తెలిసిన అజ్ఞాని అయి ఉండాలి. తెలిసి అజ్ఞానిలాగా మాట్లాడేవాడు. ఇప్పుడు యాక్చువల్‌గా చూస్తే ఓటింగ్ ఎన్‌డీఏలోని అన్ని పార్టీలకు కలిపి 45.06% ఓట్లొచ్చినాయి. అదే మహాగఠబంధన్‌లో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిపి 34.84 వచ్చినాయి. తటస్థంగా ఉన్నటువంటి జేఎస్‌పీకి 3.44 అంటే జనసురాజ్ పార్టీకి, మజ్లిస్‌కి 1.85, బీఎస్‌పీకి 1.61, ఎన్‌సీపీకి 0.03, ఆప్‌కి 0.03 ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 7.2. పోనీ ఇవి వీళ్ళతో కలిసిన మహాగఠబంధన్‌తో కలిసినా కూడా 42% వస్తాయి. ఆ లెక్కను చూసుకున్నా 45%తో వీళ్ళే ఉన్నారు. మరి అప్పుడు కరెక్ట్ ఎవరికొచ్చినట్టు? ఓవరాల్‌గా చూస్తే 45.06% ఓట్లతో పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఆ లెక్కను చూడాలన్న జ్ఞానం ఉండాలి.